జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఈరోజు ముదిరాజ్ కమిటీ జిల్లా అధ్యక్షులు మారబోయిన ధనంజయ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తారీఖు జరగబోయే బీసీ గర్జన మహాసభను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా ముదిరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లిబోయిన అశోక్ పాల్గొని పోస్టర్ ఆవిష్కరించి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మొగుళ్లపల్లె మాజీ జడ్పీటీసీ జోరుక సదయ్య, జంగిటి సుధాకర్, మోటం భద్రయ్య, చిలకల పాణి, నిమ్మల రాజు, ఆయా గ్రామాల ముదిరాజులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 2వ తారీఖు రోజున ఆదివారం నాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో భారీ బీసీ రాజకీయ యుద్ధ భేరీ నిర్వహించబోతున్నాం. బీసీ రాజకీయ యుద్ధ భేరీ తీర్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి బీసీ సంఘాలందరూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులు కూడా సింహభాగాన ఆ కార్యక్రమంలో నిలవవలసిందిగా ముదిరాజ్ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముదిరాజ్ బీసీ గర్జన విజయ భేరీ ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంక్గా వాడుకుంటే తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా జనాభా ప్రాతిపదికన మరి సముచిత స్థానం కల్పించడం అన్ని రాజకీయ పార్టీలు విఫలమైనవి. నా పుట్టో నా భవిష్యత్తు కని విని ఎరగని రీతిలో మొట్టమొదటిసారి లక్షల మందితో మరి భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. మరి అన్ని రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగే విధంగా మరి ఒక బహిరంగ సభ ఉండబోతున్నది. ఆ బహిరంగ సభలో కొన్ని డిక్లరేషన్స్ కూడా నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నాం. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు కూడా కనువిప్పు కలిగే విధంగా, ప్రాతినిధ్యం కల్పించే విధంగా, ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అనే ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. అంతేకాకుండా జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు మరి ప్రాతినిధ్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా బీసీల పాలిట శాపంగా మారినటువంటి ఈడబ్ల్యూఎస్ స్కీమ్ను వెంటనే రద్దు చేయాలి. మరి ఎందుకంటే 120 మార్కులు వచ్చినటువంటి బీసీకి కూడా ఈరోజు మరి రిజర్వేషన్ కల్పించడంలో మరి ఉద్యోగాలు కల్పించడం విఫలమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వెంటనే రద్దు చేయాలని చెప్పి ముదిరాజ్ మహాసభ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.